హాయ్ అండి. వంటకి ఒక మాటకి స్వాగతం అండి. మేము అమెరికా నుంచి వచ్చినాక మా హైదరాబాద్‌లో మా అమ్మాయోళ్ళ ఇంటికాడ మేము మంచి టిఫిన్ చేయాలంటే మా మనవరాలు బాబాయ్ హోటల్‌కి తీసుకొచ్చిందండి. ఎందుకంటే అమెరికాలో గూడా రోజు ఇంట్లో టిఫిన్ చేసుకుంటాం. కానీ రోజు ఇంట్లో టిఫిన్ తిని బోర్ కొట్టి అక్కడ మన ఇండియా టిఫిన్ లాగా ఉండదండి. అయినా బోలెడు డాలర్స్ అవుతియ్యి. ఎళ్ళినా గాని మన టిఫిన్ దొరకదు. అందుకని ఈరోజు బాబాయ్ హోటల్‌కొచ్చామండి. వీకెండ్ గదండీ! చాలా జనం ఉండారు. ఇదేనండి బాబాయ్ హోటలు. ఇది విజయవాడ ఫేమస్ అంట. అప్పుడు 'ఎన్టీ రామారావు' గూడా ఈ హోటల్‌కే వచ్చేవాడంట. బాబాయ్ హోటల్స్ బ్రహ్మానందం గారు 'బాబాయ్ హోటల్' సినిమా గూడా తీశాడు గదండీ! ఇది అంత ఫేమస్ అంట. ఇదిప్పుడు కొండాపూర్‌లోనే బెట్టారు. విజయవాడ ఫేమస్ అయితే ఇప్పుడు హైదరాబాద్ కొండాపూర్‌లో పెట్టారండి. అందుకని మా మనవరాలు ఇక్కడికి తీసుకొచ్చింది. చాలా ఫేమస్ అని. ఇదిగో బాబాయ్ సంగతులేంటని అక్కడుంది చూడండి. బాబాయ్ వాళ్ళ సంగతులు ఏమి లేదండి. చెప్పేదే లేదు, తగ్గేదే లేదన్నట్టుంది. అదిగో కింకార ఇడ్లీ అంటండి. ఏంటమ్మా ఈ కింకార ఇడ్లీ అంటే మా మనవరాలేమందంటే, "ఇది చాలా ఫేమస్ అమ్మమ్మ కింకార ఇడ్లీ. కారమేసి, నెయ్యేసి, వైట్ చట్నీ, అల్లపు చట్నీ ఏత్తారు. ఆ కారంతో నేతితో ఆ ఇడ్లీ తింటంటే చాలా హాసము. అంత టేస్టీగా ఉంటదంటుంది. బాబాయ్ హోటల్‌కని నీకు మంచి టిఫిన్ పెట్టిత్తాను అమ్మమ్మ అని ఇక్కడికి తీసుకొచ్చిందండి. ఈరోజు బాబాయ్ హోటల్‌లో టేస్ట్ చేయబోతున్నాము. ఏమేమి ఐటెమ్ తీసుకుంటామో చూపిత్తానండి. మా మనవడైతే వడ ఇడ్లీ తీసుకున్నాడు. సాంబార్ ఇడ్లీ, ఇదిగో పూరి అయితే అసలు చెప్పేదే లేదండి. అంత టేస్ట్‌గా ఉంటది అసల పూరి. చాలా చాలా బాగుంటది. ఇక్కడ బాబాయ్ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా ట్రై జేయొచ్చు. అమెరికా వాళ్ళైనా, హైదరాబాద్ ఆళ్ళైనా ఇక్కడికొచ్చినప్పుడు. ఇదిగో పూర్ణం ఉంటదంటండి. అసలంత టేస్ట్ ఉంటదంట. మా అమ్మాయి అయితే అప్పుడప్పుడు ఈ పూర్ణం కోసమే ఇక్కడికొత్తుంటానంటది. ఆ పూర్ణంలో నెయ్యేసిత్తారు. గిన్నె నిండా నెయ్యి బోసి, ఆ పూర్ణం పై పూతతో పప్పు తీసుకొని, నేతిలో ముంచుకొని తింటంటే అసలంత టేస్ట్ ఉంటదంట. ఆ పూర్ణం అంటే చాలా ఇష్టమని అప్పుడప్పుడు పూర్ణం కోసం వత్తానంటుంది. మా అమ్మాయయితే మా మనవరాలకైతే ఆ కారం ఇడ్లీకి కారా ఇడ్లీ. ఇదిగో ఈ చెన్నై స్టైల్ అండి. ఇలా ఇత్తడి గిన్నె, ఇత్తడి గ్లాసులో చెన్నైలో ఇలాగే ఇచ్చేవాళ్ళు. ఒకసారి మేము చెన్నై ఎళ్తే, ఈ కాఫీ అయితే అసలు ఎంత సూపర్‌గుందండి. మాకు అమెరికాలో ఇలాంటి కాఫీయే దొరకలేదసల. అంత బాగుంది. ఇత్తడి గిన్నె, ఇత్తడి గ్లాసులో కాఫీ అయితే చాలా బాగుందండి. ఇది చెన్నై స్టైలు. మేమిక్కడ ఇంతమందిని తిన్నా గూడా, అమెరికాలో అయితే $100 అయ్యేది. ఇక్కడైతే రూ. 1000 కూడా కాలేదండి. ఫ్యామిలీ అందరం తిన్నా గూడా. కానీ అప్పుడప్పుడు బయటికిలా వచ్చి ఎంజాయ్ జేత్తంటే చాలా బాగుంటదండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టిద్ది.